నమస్తే అండి, వెల్కమ్ టు ద లా పాయింట్. సో 498 కేసులో A1, A2, A3, A4 నుంచి A12 వరకు పెడుతున్న కేసుల్లో అంటే ఏ సంబంధం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కానీ ముఖ్యంగా 498 కేసు పని మీద ఈరోజు మనం నర్సరావుపేట వచ్చామండి. ఇక్కడ తిలక్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఇతను ఒక ఇస్కాన్ బృందంలో ఒక డివోటీగా ఉండేటటువంటి పర్సన్. ఒక చదువుకునే స్టేజ్ నుంచి, ఒక 10th ఇంటర్ స్టేజ్ నుంచి డివోషనల్గా వెళ్ళి ఇస్కాన్ వాళ్ళ సిద్ధాంతం ఒక 4 అండి: తాగకూడదు, తప్పుడు పనులు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మాంసాన్ని ముట్టకూడదని. సో ఇటువంటి సిద్ధాంతాలని పాటిస్తూ నిత్యం 4 వెళ్ళి ఇస్కాన్ గుడిలో దీపం వెలిగిస్తూ ఇటువంటి తీర్థ ప్రసాదాలు, పూజలు, భజనలు ఇటువంటి వాటిల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఒక డివోషనల్గా ఉన్నటువంటి ఫ్యామిలీ. క్యాస్ట్ బై ఎస్టీ అండి. సో ఈ ఎస్టీ అనేది ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే ఇది కూడా ఒక తప్పు అయిపోతుందండి. సో ఈరోజు జరిగిన కేసు గురించి చెప్పాలంటే ముఖ్యంగా 498 కేసులో ఎవరైతే తిలక్ అనే వ్యక్తికి ఇద్దరు ఒక చిన్నప్పటి నాటి ఫ్రెండ్స్. సో దీంట్లో ఎవరైతే తిలక్ ఫ్రెండ్ అయినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను తిలక్ భార్యతోనే ఒక తప్పుడు సంబంధం, ఒక అక్రమ సంబంధం లాంటివి పెట్టుకొని 5 సంవత్సరాల జీవితంలో ఎప్పుడూ లేని ఇబ్బందులు తన కుటుంబంలో అస్తవ్యస్తం చేసి ఈరోజు ఆ భార్య ఎలాంటిది అంటేనండి, చాలా మంచి ఆవిడ. అదే రకంగా ఎప్పుడు ఎటువంటి డౌట్ కూడా తిలక్కి రాని పరిస్థితి. కనీసం చీర కూడా తను కట్టే విధానం, చుట్టే విధానం ఒక మంచి ట్రెడిషన్గా అనిపిస్తుందండి. వీటన్నిటికీ మించి ఆ కుటుంబంతో బాగా కలిసిపోయినటువంటి వ్యక్తి. ఇది తిలక్కి తెలిసింది. కానీ తిలక్కి తెలియంది ఏంటంటే ఆ అమ్మాయికి కనీసం ఫోన్ కూడా లేదండి. అది కూడా అందరికీ తెలిసిన విషయం. కానీ తిలక్ ఫోన్ కానీ, తిలక్ వాళ్ళ అమ్మా నాన్న ఫోన్లు కానీ, వాళ్ళ మేనగోడల దగ్గర ఉండేటటువంటి కొన్ని ఫోన్ కానీ, ప్రతి ఫోన్లోంచి ఏదైతే ఆ అమ్మాయి ఊరుందో, విలేజ్ మాచవరానికి సంబంధించిన విలేజ్ అండి అమ్మాయిది. సో ఆ విలేజ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, హనుమంతరావు అనే వ్యక్తితో రెగ్యులర్గా ఎన్నిసార్లు మాట్లాడుతుంది అంటే ప్రతిరోజు ఒక 40 కాల్స్, ఒక 50 కాల్స్, గంటలు, రాత్రి కూడా చాటింగ్. కానీ తిలక్ చెప్తున్నాడు, నా భార్య చాలా మంచిదండి, నా కుటుంబంతో బాగా కలిసిపోతుంది, అసలు ఎప్పుడూ డౌట్ రాలేదు. కానీ అనుకోని సంఘటన జరిగిన టైంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఆ ఫ్రెండు, ఇతని భార్య. అప్పుడు ఇన్నాళ్ళు పెట్టుకున్న నమ్మకం పోయింది. ఈ కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు ఆమెను కొట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మన ఇస్కాన్ బృందం డివోటీ కాబట్టి కొట్టకూడదు, బూతులు తిట్టకూడదు. ఇటువంటి టైంలో ఎందుకమ్మాయి ఇలా చేసావు, ఎందుకమ్మాయి నన్ను మోసం చేసినావు, ఎందుకమ్మాయి చిన్న పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇటువంటి దాంట్లోంచి నువ్వు ఎందుకు ఇలా చేసావు, నీకేం తక్కువ చేశాను, నా కుటుంబం ఏం తక్కువ చేసింది అంటూ ఖచ్చితంగా నువ్వు ఈ తప్పుకు సమాధానం చెప్పాల్సిందే అంటూ వాళ్ళ అక్క బావని తీసుకొని తర్వాత తన ఫ్రెండ్ సహాయంతో తను వాళ్ళ ఊరు వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మగారింట్లో దించి, ఇదిగో నీ కూతురు తప్పు చేసింది, ప్రతిదానికి సాక్ష్యం ఉంది, మీరు వచ్చి నాకు సమాధానం చెప్పాలని పిల్లల్ని ఇక్కడే పెట్టుకున్నాడండి. భార్యని పుట్టింటి దించేసి వచ్చాడు. సో ఫ్రెండ్ కాబట్టి అసలే బాధలో ఉన్నాడు. ఇంకొక ఫ్రెండ్ మోసం చేశాడని ఎవరైతే ఇంకా క్లోజ్గా ఉండేటటువంటి ఫ్రెండ్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి, ఒక ఎలక్ట్రికల్ షాప్ ఓనర్, ఒక మంచి రిప్యుటేషన్ ఉండేటువంటి పర్సన్, ఇంతకంటే గొప్పగా ఉన్నటువంటి డివోటీ, వాళ్ళ కుటుంబం మొత్తం కానీ ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఆ పేరు చెప్పగానే ఒక నీతికి, నిజాయితీకి కానీ, ఒక పూజా విధానానికి కానీ ఆ కుటుంబం అంతా ఒక ఆదర్శం అని. అటువంటి వ్యక్తి ఫ్రెండ్ చనిపోతాడేమో, ఈ బాధలో ఉన్నాడు, ఒంటరిగా వెళ్తే కరెక్ట్ కాదు, వాళ్ళ అక్క బావతో షేర్ చేసుకోలేడని తాను వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వచ్చాడు. తర్వాత ఒక 5 days గడిచింది. వాళ్ళ నాన్నగారు వచ్చి, అయ్యా నీ ఫ్రెండ్ ఇలా దించేసి వచ్చాడు, ఏదో తెలుసో తెలియకో జరిగింది, ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాం అంటే, నేను నా ఫ్రెండ్ని ఒప్పిస్తాను, కూర్చొని మాట్లాడుకుందాం, మళ్ళీ ఇలాంటి తప్పు రిపీట్ కాకూడదు అనే డిస్కషన్ జరిగింది. దీని తర్వాత వచ్చాడు, కూర్చున్నాడు, జ్యూస్ తాగాడు, ఒక అరగంట మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత అండి ఎవరైతే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతని మీద SC ST కంప్లైంట్ పెట్టేశారండి. ఎందుకంటే తిలక్ ఎరికల క్యాస్ట్ ఎస్టీలో. సో అదే రకంగా ఆ అమ్మాయి కూడా అదే క్యాస్ట్. ఇక్కడ క్యాస్ట్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇద్దరు ఒకటే కమ్యూనిటీ, ఇరికిచ్చాల్సి వస్తే ఒక శ్రీనివాసరెడ్డిని మాత్రమే ఇరికించగలం. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి చనిపోదాం అనుకుంటున్న తిలక్కి, అరే ఇది కాదు జీవితం, మనం భగవన్నామస్మరణలో ఉన్నాం, భగవద్గీతను నమ్ముకున్నాం, కృష్ణమాయలో ఉన్నాం, ఇది కూడా ఒక మాయని భావించు, చనిపోతే ఎవరికి సమాధానం చెప్తాం, మన దేవుడికి మనం చెప్పగలుగుతామా
అంటూ ఇతని మైండ్ డైవర్ట్ చేస్తున్నాడు. అంటే తిలక్ ఉండేటటువంటి చనిపోవాలనే ఆలోచన పక్కకు మరలిస్తున్నాడు. సో వీడిని ఇరికిచ్చేస్తే, ఇతని మీద కేసులు పెట్టేస్తే తిలక్కి మంచి చెప్పేవాళ్ళు ఉండరు. తిలక్ తనంతట తను చనిపోతాడు. ఆటోమేటిక్గా ప్రాపర్టీ వచ్చింది. ఎవరైతే గంటలు మాట్లాడుతుందో హనుమంతరావు అని వాళ్ళ ఊరి అతను, ఎవరైతే ఆ తల్లిదండ్రులు ప్రోద్బలంతో ఇదే తప్పు మళ్ళీ రిపీట్ చేస్తుందో హనుమంతరావు అనే వ్యక్తితో వెళ్ళిపోదామనే ఒక కాన్సెప్ట్. కానీ ఇది గత 5 ఏళ్ల నుంచి జరుగుతుంది. దీన్ని గమనించుకోలేనటువంటి తిలక్ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో, ఎందుకు నా ఫ్రెండ్తో కాంటాక్ట్లో ఉన్నావు అంటే, నేను ఇంకొకరితో చాట్ చేస్తున్న విషయం, అంటే ఎవరైతే హనుమంతరావుతో చాట్ చేస్తున్న విషయం ఆ ఫ్రెండ్ గమనించి, అదే రకంగా నువ్వు నాతో ఉండాలి, నాతో మాట్లాడాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి అనే ఉద్దేశంతో, సో ఏదైతే తిలక్ మాటలు విని, ముఖ్యంగా దీంట్లో ఎవరైతే స్నేహితుడు మోసం చేశాడో ఆ స్నేహితుడికి సంబంధించి, లేకపోతే ఈ హనుమంతరావుకి సంబంధించిన ప్రతి టెలిఫోన్ రికార్డ్స్ ఉందండి. రెగ్యులర్గా ఎన్ని గంటలు మాట్లాడింది, ఎన్నిసార్లు కాల్ చేసింది, ఏ టైంలో మాట్లాడింది, ఇదంతా తన ఫోన్లోంచి కూడా కాదండి, వాళ్ళ మేనగోడల ఫోన్లోంచి, వాళ్ళ అత్తయ్య గారి ఫోన్లోంచి, వాళ్ళ మామగారి ఫోన్లోంచి, అవసరమైతే తిలక్ ఫోన్లోంచి కూడా. ఇటువంటి పరిస్థితి, అంటే ఒక నమ్మకం మీద మోసం చేస్తున్నటువంటి ఇటువంటి ఆడవాళ్ళని ఇంకేం చేయాలో తెలియక, ముఖ్యంగా ఈ తప్పుని క్వశ్చన్ చేసి సమాధానం చెప్పాల్సిన తల్లిదండ్రులు కాబట్టి ఆ తల్లిదండ్రుల దగ్గర దింపేసి వచ్చారండి. ఇప్పుడు ఏమైందంటే ఆ తల్లిదండ్రులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి తిలక్ ఉండేటటువంటి బలమైనటువంటి శ్రీనివాసరెడ్డిని పక్కకు మరలిచేద్దాం అనుకున్నారు. ఇంకా ఈ కేసులో చాలా బాధాకరమైన విషయం ఏంటండి, చాలా చిన్న పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల, ఆ పాప చెప్తున్న మాటలు, బాబాయ్ మన ఇంటికి వస్తాడు, గదిలోకి తీసుకెళ్తాడు, చేతులు నొక్కుతాడు, గట్టిగా అంటాడు, నేను వచ్చానని చెప్తాడు, ఇవన్నీ పిల్లల నోట్లోంచి వినాలంటే కన్నీటి పర్యంతం అయిపోతుందండి. పిల్లల ముందు చేసేటటువంటి తప్పులు, ఇటువంటి దౌర్భాగ్యులు, ఇదేంట్రా ఇది తప్పు అంటే తల్లి మీద, తండ్రి మీద, అన్న మీద, వదిన మీద, అక్క మీద, బావ మీద, కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళందరి మీద 498లు కట్టేసి వాళ్ళందరినీ జైలుకి ఇచ్చేస్తామంటూ, ఇక ఇది తేలలేదనుకోండి ఒక 20 లక్షలు ఇస్తారా, 30 లక్షలు ఇస్తారని డిమాండ్. సో వీటన్నిటితో ఒక బలం, సో వీళ్ళు పెద్దగా డబ్బులు ఇవ్వలేని వాళ్ళని తెలుసుకుందేమో శ్రీనివాసరెడ్డికి పెట్టింది ఎర. సో ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తే నా భర్త నుంచి నన్ను దూరం చేస్తున్నాడు, నన్ను కులం పేరు పెట్టి దూషించాడు అంటూ ఇతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. వీటన్నిటికీ మించి ఇప్పటికిప్పుడు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే, ఇన్ని తప్పులకి కారణమైనటువంటి ఆ నవీన అనే అమ్మాయి, తిలక్ గారి భార్య, ఇప్పుడు ఒక వీడియో చేస్తుంది, నేను చనిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను, నా చావుకి శ్రీనివాసరెడ్డే కారణం, పలానా ఎస్ఐలు కారణం, నా భర్త తిలక్ కారణం అంటూ ఎలిగేషన్ పెడుతుంది. నిజంగా గమనించండి, ఇలా తప్పు చేసే వాళ్ళు చనిపోతారా? అవతల వ్యక్తిని చనిపోయేలా చేస్తారా? సో ఇప్పుడు అతను ఏం చేయాలి? వీడియో చూసియో, లేకపోతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకునో, లేకపోతే ఫోన్ రికార్డ్స్ అన్నీ తెలుసుకొని ఇదేంటి అని అడిగితే కేసులు పెట్టేస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడాలి అనుకుంటే ఇక చచ్చిపోతామని బెదిరిస్తారు. సో ఇటువంటి అప్పుడు తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టలేక, కుటుంబ సభ్యులతో బాధను షేర్ చేసుకోలేక చనిపోయేటటువంటి మన క్లయింట్స్లో ఎంతోమంది, వాళ్ళల్లో తిలక్ కూడా ఒకడు. ముఖ్యంగా 6 నెలల నుంచి నా నెంబర్ దొరక్క, ఈ ఎఫ్ఐఆర్ అవ్వకముందు నుంచి అయిన దగ్గర నుంచి ప్రతి ట్రాన్సాక్షన్ని నాకు చెప్పాలనే ప్రయత్నం చేశారు. బట్ ఈలోపే ఎఫ్ఐఆర్ అయిపోయింది, లేట్గా నా నెంబరు తీసుకోగలిగారు. కానీ ఇప్పుడు మాట్లాడారు. నేను ఇమీడియట్గా ఎస్పీ గారి దగ్గరికి వచ్చానండి, నరసరావుపేట ఎస్పీ గారి దగ్గరికి. తిలక్ కూడా చాలా అమాయకుడు. దీని వెనకాల ఉన్నటువంటి ఆ అమ్మాయి కుట్ర, ఆ ఊర్లో ఉన్నటువంటి హనుమంతరావు, ఇతన్ని మోసం చేసినటువంటి ఇతని ఫ్రెండ్, వీళ్ళందరూ కలిసి ఇతని కుటుంబాన్ని, ఆ శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చినారు. 498లో పిల్లల సాక్ష్యాలు బేస్ చేసుకొని, అదే రకంగా ఎవిడెన్స్ ఫోన్ రికార్డులు బేస్ చేసుకొని మీరు ఈ కేసులోంచి నిర్దోషులుగా బయటికి రావచ్చు. కానీ తిలక్ గారి గొప్పతనం మనం ఒకటి గమనించాలి. ఎందుకంటే ఇన్ని తప్పులు చేసినా, అమ్మ నీకు కావాలంటే నువ్వు రా, అంతేగాని నన్ను నా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చొద్దు, నీలాంటి వాతావరణంలో పసి పిల్లలు పెరగకూడదు అని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళ బావగారి దగ్గర హైదరాబాద్లో ఆ పిల్లల్ని పెంచుతున్నాడు. పిల్లలు నాకు కావాలని ఆవిడ అడిగితే, ఇష్టమైతే నువ్వు కాపురానికి రా, కష్టమైతే వదిలేసాయి, నీకు మాత్రం పిల్లల్ని ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి దౌర్భాగ్యపు వాతావరణంలో పిల్లల్ని పెంచకూడదండి. ముఖ్యంగా పిల్లలు వెళ్ళరు. ఇప్పుడు పరిస్థితి
పిల్లలే చెప్తున్నారు, అమ్మ ఇలా చేస్తుంది, బాబాయ్ ఇలా వస్తాడు, అమ్మ ఇలా వెళ్ళిపోతుంది. ఇవన్నీ పిల్లల నోట్లోంచి చెప్తున్నారంటే పిల్లల కళ్ళ ముందే ఎంత తప్పు చేస్తున్నారు. సిగ్గుండాలి కదా. నమ్మి పెళ్లి చేసుకున్నప్పుడు భర్త ఫ్రెండ్తో భర్తకి తెలియకుండా 5 సంవత్సరాల నుంచి ఈ మోసాలు కానీ, 5 సంవత్సరాల నుంచి ఆ ఊర్లో ఉండేటటువంటి వ్యక్తితో కాంటాక్ట్ కానీ, తను చెప్తుంది ఈ మధ్య పరిచయం అయ్యాడు, ఈ మధ్య ఇలా వచ్చాడని. సరే, తిలక్ గారి ఫ్రెండ్ ఈ మధ్య పరిచయం అయ్యి ఉండొచ్చు, కానీ ఆ ఊర్లో ఉండే హనుమంతరావు ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి, గతంలో నీకు అతను ఎలా తెలుసు, ఏంటి మీ ఇద్దరి మధ్య ఉండే సంబంధం? ప్రతి భర్త ప్రతి భార్యని ఎంక్వైరీ చేసుకోలేడండి. అడుగడుగున అనుమానిస్తూ సంసారం గడపలేరు. సో నమ్మకం మీద నడవాల్సినటువంటి 2 జట్కాల బండిని ఈరోజు నడి రోడ్డుకి ఈడ్చి తిలక్ తనంతట తను చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ దౌర్భాగ్యమైనటువంటి 498లో పిల్లలు కూడా బాధ్యులైపోతున్నారు ఈ కాలంలో. ఎందుకంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సింది పిల్లలు. అదే రకంగా ఈరోజు తల్లిదండ్రులు కోర్టు చుట్టూ తిరగాల్సింది వాళ్ళు. అక్క బావ ఇవన్నీ ఎందుకు కూర్చొని మాట్లాడుకుందాము అంటే ఎంత ఇస్తారు? వాళ్ళ డిమాండ్ 20, 30, 40 వాళ్ళ ఇష్టం. ఇక ఆస్తులు రాసివ్వడానికి ఉండాలి కదండి. అయినా ఏ తప్పు చేయకుండా మనం ఎందుకు డబ్బు ఇవ్వాలి? తప్పు చేసిన తనకి సిగ్గులేదు, గంటలు గంటలు మాట్లాడిన ఫోన్లు చేసిన వాడికి సిగ్గులేదు, తప్పు చేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తికి సిగ్గులేదు. ఈ తప్పునన్నిటినీ సమర్థిస్తూ జన్మనిచ్చిన తల్లిదండ్రులు భార్యాభర్తని కలపాల్సింది పోయి ఇంకా గొడవలు పెంచి, ఇదిగో నువ్వు చచ్చిపోతున్నానని బెదిరించి వాళ్ళే భయపడతారు, ఇదిగో మన క్యాస్ట్ ఉంది కదా, మనకి బలం, మన కులం ఉంది కదా అని చెప్పి కేసులు పెట్టమంటూ ఆ కూతుర్ని రెచ్చగొడుతున్నారండి. అదే కులానికి సంబంధించిన ఆ ఊరి వాళ్ళు కూడా ఒక వీడియో స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు అది కూడా లింక్లో యాడ్ చేస్తాను. అంటే తిలక్ గారికి ఆ ఊర్లో ఆ వాళ్ళ పెద్ద మనుషులు తనకి ఎంత సపోర్ట్ ఇచ్చారని. మాకు కులం ఉంది, అది రిజర్వేషన్తో మేము ఎదగడానికి, మాకు కులం ఉంది, మమ్మల్ని ఎవరైనా దూషిస్తే మేము కంప్లైంట్ పెట్టుకోవడానికి, కానీ తప్పుడు కంప్లైంట్లు పెట్టి కులాన్ని వాడే పరిస్థితిలో మేము లేవు, అందరూ ఒకేలాగా ఉండరు అంటూ ఆ ఊరి వాళ్ళు వాళ్ళ పెద్ద మనుషులే తిలక్ గారి గురించి గొప్పగా చెప్పిన విషయం ఏంటంటే తిలక్ ఈ కేసుకి ఎటువంటి ఇబ్బంది సంబంధం లేదు, ఆవిడ తప్పు చేసి తిలక్ని ఇబ్బంది పెడుతుంది అనేసి. ఇదే రకంగా పెద్ద వయసు ఉన్నటువంటి తల్లిదండ్రులు కనీసం కోర్టు చుట్టూ రావాలి, స్టేషన్ల చుట్టూ తిరగాలి. ఇలాగ ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ 498 కేసులో ఎంతోమంది బాధితులు ఉన్నారు. అదే రకంగా మన క్లయింట్లోనే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి ఆశ కోల్పోయి జీవితం మీద గడపాలి అన్న సంతోషం వచ్చే పరిస్థితి లేని వాళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా బిడ్డల కోసం బ్రతికేటటువంటి మన క్లయింట్స్కి ఖచ్చితమైన ధైర్యం ఇవ్వాలండి. ఇప్పుడు తిలక్ గారు మనతో ఉన్నారు. సో ఇప్పుడు ఈ భార్య పెట్టిన బాధల్ని తీసుకోగలుగుతున్నారా? బిడ్డల పోషణ ఎలా చేయగలుగుతారు? అసలు ఈ రకంగా మోసపోతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నమస్తే అండి, నా పేరు తిలక్. మాకు 2016లో మ్యారేజ్ అయిందండి. పిల్లుట్ల గ్రామానికి చెందిన నవీనాతో. ఎప్పుడు అమ్మాయి మీద నాకు ఎప్పుడు అనుమానం రాలేదు. అమ్మాయి చాలా పద్ధతిగా ఇంట్లో చాలా కలిసిపోతూ పేరెంట్స్తో ఉంటూ హ్యాపీగా, మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నాకు 2 పిల్లలు, బాబు 6 ఇయర్స్, పాప 5 ఇయర్స్. వాళ్ళు హ్యాపీగానే ఉండేవాళ్ళు, మేమంతా కూడా హ్యాపీగానే ఉన్నాం. తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే మొదట్లో ఫస్టే అంటే పెళ్ళికి ముందే తనకి వేరే అతనితో హనుమంతరావు అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఆ పరిచయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి కూడా అది దాచి నాకు నా జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నారు. మరి ఏ విధంగా మరి నాకు మ్యారేజ్ చేశారో నాకైతే తెలియట్లేదు. ఎవరైనా సరే ప్రేమిస్తే కొంచెం వాళ్ళ మనసు తెలుసుకొని వాళ్ళతో మ్యారేజ్ చేస్తే అయిపోతుందండి. నాలాంటి వాళ్ళని ఎందుకు నాశనం చేశారో నాకైతే అర్థం కావట్లేదు. 2 పిల్లలు కలిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఇంకా మెసేజెస్ చేసుకోవటం, ఆ మెసేజెస్ చూసి ఇంకొకడు నా ఫ్రెండ్ అయిన యోగానంద్ అనేవాడు, వాడు ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని బెదిరించి ఈ విధంగా నువ్వు నాకు లొంగకపోతే నేను ఈ విషయం తనకి చెప్తాను, తిలక్కి చెప్తాను, నీ కాపురం కూలిద్ది అనే విధంగా మోసపూరితంగా వాడు కూడా ఇబ్బంది పెట్టి తన్ని ఇద్దరిని నేను బాగా నమ్మానండి. ఈ విధంగా చేసిన తర్వాత కూడా నేను శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేస్తుందని చెప్పేసి నా ఫోన్లో రికార్డ్ పెట్టేసుకొని కొంచెం నేను రికార్డ్ చేసుకునే విధంగా ఏం జరిగిందమ్మా అని చెప్పేసి నా పెద్ద మనిషిగా అతను నాకు పెళ్లి చేసిన వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆ అమ్మాయి చెప్పే విధానం మొత్తం కూడా నా ఫోన్లో రికార్డ్ అయ్యి ఉందండి. నేను మీకు అంతా కూడా ఎవిడెన్స్ ప్రూఫ్ చేస్తాను. నేను తప్పు చేస్తున్నాను, అంటే నేను తప్పు చేశాను,
కానీ వాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు నన్ను, అది నేను నీకు చెప్పలేకపోయా. ఎందుకు చెప్పలేకపోయావు అంటే ఇదేనండి, ఇదంతా కూడా ఆడియో దానిలో ఉంది. తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టామండి. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఏమైనా చేసుకుంటుంది అఘాయిత్యం. నాకు తెలిసింది, రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకున్నాను ఆ రోజు నైట్. నాకు తెలిస్తే ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దించేసి మా మావయ్య అత్తయ్య సమక్షంలో అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెట్టేసి, ఏది మా అక్కగారిని మా బావగారిని వాళ్ళ కారులో శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి అక్కడ దించేసి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత వాళ్ళంతా కొంచెం బ్రతిమలాడడం అట్లా చేశారు. చేసిన తర్వాత ఒక 5 days తర్వాత వాళ్ళ ఫాదర్ ఎవరైతే సింగరయ్య గారు హోంగార్డ్ ఉన్నారో ఇంటికి వచ్చేసి షాప్ దగ్గరికి వచ్చి శ్రీనివాసరెడ్డి గారు చేతులు పట్టుకొని బ్రతిమలాడారు. అంతా బాగానే ఉందండి. నాకు అనేది కొంచెం కోపం అనేది ఉంటుంది కదా, నాకు బాధ అనేది ఉంటుంది కదా, అమ్మాయి ఇట్లా చేసిందంటే. ఇన్ని సంవత్సరాలుగా నేను అమ్మాయిని నమ్మి ఉన్నాను కదా. కానీ శ్రీనివాసరెడ్డి గారు చేతులు పట్టుకొని కొంచెం చూడండి రెడ్డి గారు అది ఇదని మాట్లాడారు. అదంతా అయిపోయిన తర్వాత ఒక 9th day 10th day నాకు కాల్ చేశారు. అది కూడా రికార్డు ఉందని మా మావయ్య గారితో నేను మాట్లాడింది. మొత్తం అయిపోయిన తర్వాత నువ్వేం చేద్దామని చెప్పేసి అనుకుంటే నేను మావయ్య, నేను అమ్మాయిని నేను స్వీకరించలేను మావయ్య, ఈ విధంగా నా కళ్ళ ముందే దొరికింది, నేను ఏ విధంగా నేను అమ్మాయికి ఆశ్రయం ఇవ్వగలను, అమ్మాయి వచ్చినా సరే ఇంట్లో హ్యాపీగా ఉండగలదా అని నేను ఆయనతో ప్రస్తావించాను. తర్వాత అయితే చట్టపరంగా చూసుకుందాంలే అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే బేస్ ఉందో పోలీస్ డిపార్ట్మెంట్, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కాల్ చేయించి మమ్మల్ని పిలిపించి అక్కడ మమ్మల్ని ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు పాపం అంతా ఆయనే చూసుకున్నారు. ఆ టైంలో నవీనా అని అడిగారు, ఏంటమ్మా ఏం జరిగిందంటే మా మీద ఏం జరుగుతుంది అంటే, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే 60 members మా మీద వచ్చి దండయాత్ర చేశారండి. ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆ ఊరు వెళ్తే మాచివరం అనే ఊరు, ఆ ఊరు వెళ్తే 60 మంది మా అన్నగారిని కానీ శ్రీనివాసరెడ్డి కానీ మా నాన్నగారిని కానీ అందరినీ కూడా కొట్టి, మా సిస్టర్ కూడా వచ్చారండి, తనకి హెల్త్ బాగోదు, తన మీద కూడా దౌర్జన్యం చేశారు, బూతులు తిడుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ. తర్వాత ఎస్ఐ గారు వచ్చి కొంచెం అదంతా సర్దుమణిగిచ్చారు. సర్దుమణిగించిన తర్వాత లోపలికి వెళ్ళి మేము మాట్లాడుతూ ఉంటే ఎస్ఐ గారు అడిగారండి, అమ్మాయిని అడిగారు, ఏం జరిగిందమ్మా అంటే మమ్మల్ని ఇట్లా వదిలిపెట్టారు అది. అక్కడంతా పెద్ద మనుషులు అండి, నన్ను ఒక్కనే పిలిచారు లోపలికి. అక్కడంతా పెద్ద మనుషులు ఒక 12 మంది కూర్చొని ఉన్నారు. ఆ పెద్ద మనుషులంతా కూడా నన్ను మాట్లాడనివ్వట్ల. ఎస్ఐ గారికి నన్ను ఏం జరిగింది అనేది నాకు అసలు చెప్పనివ్వట్లేదు అనమాట. ఇంకా పాపం ఏదో ఒక టైంలో నన్ను అడిగితే సార్ ఇది సార్ పరిస్థితి అని చెప్పి ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా నేను చూపించాను సార్కి. ఆ వాయిస్ రికార్డ్ అనేది కూడా నేను వినిపించాను. వాట్సాప్ మెసేజ్ కూడా చేశాను, ఆ రోజే చేశాను సార్కి. అది కూడా ఉంటుంది సార్ ఫోన్లో, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు దానిలో. తర్వాత ఏంటమ్మా ఇది అని అడిగితే తలదించుకుంది ఆ అమ్మాయి. ఆ రోజు అక్కడ తలదించుకుంది. తర్వాత హనుమంతరావు ఎవరమ్మా అని నేను ఆ రోజే అడిగా. హనుమంతరావు ఎవరు అని చెప్పి నేను ఆ రోజు అడిగితే నాకు తెలియదు అన్నది. నాకు తెలియదు అన్న తర్వాత ఎస్ఐ గారు ఆ రోజు అడిగారు, ఏంటమ్మా ఎవరు అంటే నాకు తెలియదు అన్నది. తర్వాత ఆ ఫోన్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్లో హనుమంతరావుకి కాల్ చేశారు. కాల్ చేస్తే నవీనా ఎవరో నీకు తెలుసా బాబు అని చెప్పేసి అంటే నా ఫ్రెండ్ సార్ అని. ఫ్రెండ్తో 24 గంటల్లో 2-3 గంటలు మాట్లాడేది ఏంటండి? ఒక భర్తని అంటే నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు కలిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి అర్ధరాత్రులు వాళ్ళిద్దరితో మెసేజెస్, ఏది ఇప్పుడు ఎవరైతే నా ఫ్రెండ్ వస్తున్నాడు యోగానంద్, అతను హనుమంతరావు ఎవరైతే ఉన్నారో అతను, ఇద్దరితో కొన్ని 100 మెసేజెస్ అవన్నీ రికార్డ్ తీసి ఉన్నానండి. నా దగ్గర అంతా ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను మీకు. ఇదంతా నేను ఎందుకు మీడియా ముందుకు వచ్చాను అంటే